నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధన మొదలు పెట్టే ముందండి సనాతన ధర్మం అంటే సనాతన వర్డ్ ఎలా వచ్చిందో చెప్తానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సనాతన అంటే ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా ఎవరికి తెలియదండి. ఒక చిన్న ఉదాహరణ అండి, నదిలో ఉన్న నీళ్లు సముద్రంలోకి వెళ్తాయి, సముద్రంలో ఉన్న నీళ్లు మేఘాల్లోకి వెళ్తాయి, మళ్ళీ మేఘాల నుంచి మళ్ళీ భూమి మీదకే పడుతుంది. అంటే ఒక సర్క్యులర్ ఫామ్లో ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు అని అర్థం అండి. అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏం లేదండి, మరణం శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. అంటే మనము నెక్స్ట్ ఏ రూపంలో మనం ఈ భూమి మీదకి వస్తామో కూడా ఎవరికి తెలియదండి. కాబట్టి మనము కనిపించిన ప్రతి దానికి, అంటే చెట్టుని, పుట్టని, అలాగే ఆవుల్ని, ప్రతి దాన్ని మనము పూజిస్తాము. ఇంత గొప్ప సనాతన ధర్మం అండి మనది. ఇలా ఇవాళ మనము సనాతన ధర్మం గురించి తెలుసుకున్నాము. అలాగే ఇవాళ మన యోగా సాధనాన్ని మనం కొన్ని ఆసనాలు అలాగే వార్మప్స్ చేద్దామండి. ముందుగా మనము 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుందాము. శ్వాసని తీసుకుంటూ ముందుగా నెక్ జాయింట్ పైన వర్క్ చేద్దామండి. శ్వాసని వదిలేటప్పుడు మెడని కుడి వైపున ట్విస్ట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్. ఇక్కడ మనము నెక్ని ట్విస్ట్ చేస్తున్నామండి, కలిసి చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, చేతు వేళ్ళు మీ షోల్డర్ పైన పెట్టాలి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ హ్యాండ్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా పై హ్యాండ్ ఫిక్స్ ఉందండి, ఓన్లీ లోవర్ హ్యాండ్తో నేను మూమెంట్ అయితే చేస్తున్నాను. అంటే ఎల్బో, మో చేతి పైనే వర్క్ చేసేలాగా చూడండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి రిలాక్స్ అవ్వండి. మనము ఎల్బో జాయింట్ పైన చాలా తక్కువగా వర్క్ చేస్తామండి. కాబట్టి ఆడవాళ్ళకి చూడండి, కిచెన్లో పని చేస్తే ఎక్కువగా హ్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. మనకు తెలియదు కదండి మో చేతితో మనము మూమెంట్ చేయాలి అని. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క జాయింట్ని కదిలించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనము షోల్డర్ పైన వర్క్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూడండి ఎంత మ్యాక్సిమం మనం వెనకాల తీసుకొని వెళ్తే అంత స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే హ్యాండ్స్ని డౌన్ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి. కంటిన్యూ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా హ్యాండ్స్ని అలాగే శరీరాన్ని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. కుడి మోకాలు ఎంత అయితే అంత పైకెత్తండి. అలాగే కుడి మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. దీనివల్ల మనము హిప్ జాయింట్ అంటే ఈ జాయింట్ పైన వర్క్ చేస్తున్నామండి. కాబట్టి శ్వాసని తీసుకుంటూ పైకి, కిందకి డ్రాప్ చేసేటప్పుడు శ్వాసని వదలండి. బ్యాలెన్స్ చేయటం కష్టంగా ఉంటుందండి.
కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయండి. లేదనుకోండి కింద కాలు డ్రాప్ చేసైనా మీరు చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఏం పర్లేదు. కాకపోతే కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది ఇలానే చేస్తారండి. ఇప్పుడు ఏ మూమెంట్ అంతగా తెలీదు కాబట్టి ఎక్కువగా పైకి లిఫ్ట్ చేసి డ్రాప్ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేస్తున్నాను, గమనించండి. ఈసారి కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఎడమ కాళ్ళతో చేద్దాము. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేయండి. అంటే ముందుగా సైడ్కి లిఫ్ట్ చేసి ఆ తర్వాత ఫ్రంట్కి తేవడమే లెగ్ని. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము యాంకిల్ జాయింట్ పైన వర్క్ చేద్దామని. చూడండి, కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ మన యాంకిల్తో మనము శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. యాంకిల్ రొటేషన్స్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో కంటిన్యూ చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. లెగ్ ఎక్కువగా బ్యాలెన్స్ చేయటం వల్ల ఇబ్బంది అవుతుందని అనుకోకండి, కాళ్ళని స్ట్రెంగ్త్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉట్కట కోణాసన. దీని ఇంగ్లీష్లో గాడ్ పోజ్ అంటారని. హ్యాండ్స్తో మాత్రం నేను వేరే ఆసన చేస్తాను, గరుడాసన. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, 2 ఆసన పేర్లు చెప్పాను, ఒకటే ఆసన అంటున్నానని. చూడండి ముందుగా ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా 2 కాళ్ళని మరీ ఎక్కువగా కాకుండా చాలా దగ్గరగా కాకుండా మనము జంప్ చేసి లెగ్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఎంత డిస్టెన్స్ని చెక్ చేసుకోండి. తర్వాత కాళ్ళ వేళ్ళు సైడ్స్కి ఫేస్ చేసేలాగా పెట్టండి. అంటే ముందుకి ఫేస్ చేయకుండా కాళ్ళ వేళ్ళు సైడ్కి ఫేస్ చేయాలి. ఇప్పుడు మనము హ్యాండ్తో గరుడాసనాన్ని చేస్తున్నామండి. ముందుగా కుడి చేతిని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఆ తర్వాత ఎడమ చేతితో వ్రాప్ చేయండి. చేసి 2 హ్యాండ్స్ని మనం నమస్తే పొజిషన్లో పెడతాము. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కిందికి స్క్వాట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మెల్లగా పైకొచ్చి ముందుగా చేతులని రిలాక్స్ చేసి ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇక్కడ మనము కాళ్ళతో ఉట్కట కోణాసన స్క్వాట్ చేస్తూ గాడెస్ పోజ్ చేసామని, హ్యాండ్స్తో గరుడాసనని చేసాము. ఆసన చేసే ముందండి ఒక చిన్న విషయం, నేను సనాతన ధర్మం గురించి చెప్పాను కదండి. ధర్మం ఎక్కువగా కర్మ గురించి మాట్లాడుతుంది. అంటే మనం ఎలాంటి కర్మలు చేస్తే మనకి అవే రిటర్న్ వస్తాయి అని. కాబట్టి గుర్తుపెట్టుకొని మంచి కర్మలు చేయటానికి ట్రై చేయండి. మన ధర్మం చెప్పినట్టు కర్మ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మన ధర్మం అంటే మనం ఏం తీసుకున్నాం, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామో అది పద్ధతిగా చేస్తూ అలాగే మంచి కర్మలు చేయటం వల్ల మనకి చాలా మంచిదండి. కాబట్టి అలాగే నేను చెప్పాను స్టార్టింగ్లో, మనం మళ్ళీ ఏ అవతారంలో ఈ భూమి మీద అడుగు పెడతామో తెలీదు. కాబట్టి కర్మలు మంచి కర్మలు చేయడానికి ట్రై చేయండి. మనిషి జీవితం చాలా ప్రీషియస్ అండి, దాన్ని మంచి వేలో యూటిలైజ్ చేయండి. ఉట్కట కోణాసన చేయటం వల్ల మన లెగ్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుందండి. హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా సైకిల్లో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి,
అంటే చాలామందికి ఈ మధ్య స్ట్రెస్ వల్ల హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా అవుతున్నాయండి. అలాంటి వాళ్ళకి ఈ ఉత్కట కోణాసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్తో మనము గరుడాసన చేసామండి. నేను ముందుగా కుడి చేతితోనే చేశాను, అలాగే ఎడమ చేతితో కూడా చేయాలండి. దానివల్ల లింఫ్ నోడ్స్ ఉంటాయండి చేతుల్లో. ఈ లింఫ్ నోడ్స్ని మనం ఈ పొజిషన్లో పెట్టడం వల్ల అవి ప్రెస్ అయ్యి యాక్టివేట్ అవుతాయి. మనకి తెలిసి కూడా మనం దీన్ని ఎక్కువగా మసాజ్ చేయమండి ఆ లింఫ్ నోడ్స్కి. కాకపోతే ఈ ఆసన చేయటం వల్ల దాన్ని మనము యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, మళ్ళీ నేను హ్యాండ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా చేంజ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసన అంటే సిట్టింగ్ ఆసన నుంచి స్టార్ట్ చేస్తాము. చూసేద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత కలిసి చేద్దాం. ముందుగా పూర్వోత్థానాసన చేయటానికి దండాసన అంటే కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మనం ఈ పొజిషన్లో కూర్చుంటామండి. ఇప్పుడు 2 చేతుల్ని చూడండి హిప్ దగ్గర పెడుతూ వెన్నెముక్కని స్ట్రైట్గా ఉంచాను. అలాగే ఇప్పుడు చేతులని కొంచెం వెనక్గా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మనము సీటుని పైకెత్తుతామండి. కంప్లీట్ శరీరాన్ని హ్యాండ్ మీద వెయిట్ పెడుతూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి. చూడండి కాళ్ళ వేళ్ళు నేను కింద వైపున పుష్ చేస్తూ సీటుని పైకెత్తుతున్నాను. అలాగే మెడని చూడండి ఇలా హోల్డ్ చేయలేదు, నెక్ని రిలాక్స్గా ఉంచాను. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసన వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ చాలా బాగా పెరుగుతుందండి. ఎందుకంటే బాడీ వెయిట్ని మన హ్యాండ్స్ హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి వ్రిస్ట్ని అలాగే ఆర్మ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఆసన చాలా బెనిఫిషియల్. అలాగే మన సీటుని పైకెత్తేటప్పుడు కాళ్ళల్లో ఈ భాగంలో యాంకిల్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే కోర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లమెల్లగా రిలాక్స్ అవుతూ హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వశిష్ఠాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. తర్వాత ఈ ఆసన వల్ల కలిగే లాభాలు అలాగే కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా ఫలకాసనాలోకి రావాలి. చూడండి దీన్ని ప్లాంక్ పోజ్ అంటారు. ఇప్పుడు నేను కుడి చేతిని
సెంటర్లో తీసుకొచ్చి చూడండి శరీరాన్ని ఎడమ వైపున టర్న్ చేశాను. అలాగే ఎడమ చేతిని పైకెత్తండి. ఇప్పుడు మెల్లగా చూడండి కిందున్న కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ కామన్గా చేసే మిస్టేక్ అండి, సీటుని కింద పెట్టి ఇలా చేస్తారు కాకుండా సీటుని పైకి లిఫ్ట్ చేస్తూనే కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా హ్యాండ్ని డ్రాప్ చేస్తూ మనము వేరే చేతితో కూడా చేస్తాము. ఈ ఆసన వల్ల కూడా మనకి వ్రిస్ట్ హ్యాండ్స్ అన్నవి స్ట్రెంగ్త్ అవుతాయి. అలాగే మన కోర్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. మీరు చేస్తున్నప్పుడే ఫీల్ అవుతారు. కోర్ స్ట్రాంగ్ ఉంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. యష్మిత ఎప్పుడు ఇదే చెప్తుంది కదా. కాబట్టి ప్రతిరోజు కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాన్ని తప్పకుండా చేయండి. మీకు వీలైతేనే కిందున్న కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి, లేదా ఆ ఆసనాలో హోల్డ్ చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే కొంచెం ఇంటెన్స్ చేయడానికి నేను అలా చేసి చూపించాను. మీకు కుదరకపోయినా ఆ పొజిషన్లో హోల్డ్ చేయండి. గుర్తుపెట్టుకొని చేతు వేలని చాలా బాగా స్ప్రెడ్ చేసి చేయండి. చాలామంది ఇలా పెడతారండి, దానివల్ల వ్రిస్ట్ అన్నది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మంచిగా వైడెన్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని ఆ తర్వాత సుఖాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి వశిష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా హ్యాండ్ స్ట్రెంగ్త్ని అలాగే కోర్ స్ట్రెంగ్త్ని ఎలా పెంచవచ్చో ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది, అలాగే ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చేసింది. కాబట్టి మన ఇంట్లో ముఖ్యంగా పులిహోరలు అవి ఇవి వంటకాలు అయితే ఉంటాయి. అందులో చింతపండుని ఎక్కువగా యూస్ చేస్తామండి. చింతపండు మంచిది కాదని నేను చెప్పట్లేదండి, అది ఒక ఔషధం అండి. ఔషధం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. కానీ మనం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువగా వాడటం వల్ల ఉప్పు కూడా ఎక్కువగా పడుతుందండి. చింతపండుని మేనేజ్ చేయడానికి ఏ ఆహారంలో అయినా ఉప్పు ఎక్కువగా పడుతుంది, కారం కూడా ఎక్కువగా పడుతుంది. దానివల్ల మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవటం వల్ల హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. కాబట్టి మీరు ఎంతైతే అంత ఔషధం కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. కాబట్టి ఎక్కువ వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.